కోవిడ్తో మొత్తం ప్రపంచంతా గజ 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 వణికిపోయింది. అన్ని రంగాలపైన వైరస్ ఎఫెక్ట్ పడింది. కానీ ఆ 10 మంది ఆదాయం మాత్రం పెరుగుతూ పోయింది. ఈ సంక్షోభ సమయంలోనూ సక్సెస్ఫుల్గా సంపదను పెంచుకున్న ఆ 10 మంది దేశీ కుబేర్లు ఎవరు? ఎంత మొత్తం ఆదాయం పెరిగింది? అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని పెంచుకున్నది ఎవరు? చూద్దాం. ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్నప్పటికీ దేశీయంగా మాత్రం మన బిలియనీర్ల సంపద పెరుగుతూ వచ్చింది. 2020లో 10 మంది కుబేరుల సంపదకు $70 బిలియన్ జమైంది. వెరసి వీరి మొత్తం సంపద దాదాపు $235 బిలియన్ చేరింది. ఈ విషయాన్ని బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఈ ఏడాది దేశీ కుబేరుల సంపద 50% బలపడింది. తొలితరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద $21.1 బిలియన్ పెరిగింది. దీంతో కలిపి ఆయన నికర సంపద $32.4 బిలియన్ తాకింది. ఈ కరోనా కాలంలో ఎక్కువ పెరుగుదల కనిపించింది ఆయన ఆదాయంలోనే కావడం విశేషం. 2020లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద సైతం $17.1 బిలియన్ వృద్ధితో $75.7 బిలియన్ అయింది. వ్యాక్సిన్ల కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ సైరస్ పూనావాలా సంపదకు $7.1 బిలియన్ జమ కావడంతో $15.9 బిలియన్ ఎగిసింది. ఐటీ దిగ్గజాలు హెచ్సిఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ్ నాడార్, విప్రో అధినేత ప్రేమ్జీ సంపద సంయుక్తంగా $12.4 బిలియన్ మేర పెరిగింది. దీంతో శివ్ నాడార్ సంపద $22 బిలియన్ తాకగా ప్రేమ్జీ వెల్త్ $23.6 బిలియన్ చేరింది. ఈ బాటలో డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద సైతం $4.4 బిలియన్ బలపడి $14.1 బిలియన్ అయింది. హెల్త్ కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వి సంపద $2.4 బిలియన్ పుంజుకుని $9.9 బిలియన్ నమోదైంది. లక్ష్మీ మిట్టల్ సంపద $3.2 బిలియన్ పెరిగి $16.4 బిలియన్లకు చేరుకుంది. సునీల్ మిట్టల్ సంపద $1 బిలియన్ వృద్ధితో $9 బిలియన్ నమోదైంది. ఉదయ్ కోటక్ ఆదాయం $1.1 బిలియన్ పెరగడంతో మొత్తం సంపద $15.9 బిలియన్ చేరుకుంది. దేశీ పారిశ్రామిక దిగ్గజాల వ్యక్తిగత సంపద పుంజుకోవడానికి ఆయా కంపెనీ షేర్లు ర్యాలీ బాట పట్టడమే కారణం. ఆయన ఒక స్వామీజీ. వివాదాలు ఆయన చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉంటాయి. మాటలతో బురుడి కొట్టించడం, మహిమలున్నాయి అంటూ మాయ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు ఆయన ఓ ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించాడు. ఆ ప్యాకేజీలో మహాశివుడి దర్శన భాగ్యం కలగజేస్తాడంట. ఇంతకీ ఎవరా స్వామీజీ ఏంటి ఆ ప్యాకేజ్? వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్లీ లైమ్లైట్ లోకి వచ్చారు. ఇప్పటికే ప్రత్యేక దేశం, రిజర్వ్ బ్యాంక్, కరెన్సీ, జెండా ఏర్పాటు చేసుకున్న నిత్యానంద తాజాగా ఓ ప్రకటన చేసి ఔరా అనిపించాడు. కైలాసాన్ని సందర్శించాలని భావిస్తున్న వారికి వీసాలు మంజూరు చేయనున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఇప్పటికే కైలాస ద్వీపం పేరు మీదుగా ఓ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశాడు. ఇక కైలాసాను దర్శించాలనుకునే వారు దీని ద్వారా వీసాకు అప్లై చేసుకోవచ్చని తెలిపాడు. కైలాసను సందర్శించాలనుకునే వారి కోసం ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా గరుడ పేరుతో చార్టెడ్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని కూడా నిత్యానంద స్వామి చెప్పాడు. కాకపోతే అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు నిత్యానంద కైలాస ఎక్కడ ఉందనేది ఎవ్వరికీ తెలియదన్నమాట. స్వామి ప్రకటనతో బహుశా కైలాస అనేది ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక సందర్శకులకు కేవలం 3 రోజుల పాటే కైలాసలో ఉండడానికి అనుమతి ఉంది. అంతకు మించి ఎక్కువ రోజులు బస చేయడానికి వీల్లేదు. ఈ 3 రోజుల్లోనే కైలాసలో వారికి పరమశివుడి సాక్షాత్కారం లభిస్తుందని నిత్యానంద హామీ ఇస్తున్నాడు. కైలాస వెబ్సైట్ kailasa.org ప్రకారం తమ దేశాల్లో హిందుత్వాన్ని ఆచరించే హక్కు కోల్పోయి బహిష్కృతులైన వారంతా కలిసి ఈ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొంది.
ఏడాది ఆగస్టు 22న వినాయక చవితి సందర్భంగా నిత్యానంద తాను ప్రత్యేకంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుంది కదా. తన దేశానికి ఒక పాస్పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాక తన దేశం కైలాస కోసం ప్రత్యేక రిజర్వ్ బ్యాంక్ కరెన్సీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. తన ప్రత్యేక కరెన్సీ వివిధ దేశాల్లో చెల్లుబాటయ్యేలా ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వెల్లడించారు. ఫైనల్ గా మరో విషయం ఏంటంటే ప్రస్తుతానికి నిత్యానంద ఎక్కడ ఉన్నారనే దాని గురించి సరైన సమాచారం లేదు. అందరూ ఆ బీచ్ దగ్గరకు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. ఫుల్ జోష్ మీద ఉన్న పర్యాటకులకు అనుకోకుండా బంపర్ ఆఫర్ తగిలింది. బీచ్ ఒడ్డుకు బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకొచ్చాయి. అంతవరకు సముద్రపు తీరపు చల్లటి గాలులను ఎంజాయ్ చేస్తున్న వారంతా ఆభరణాలు ఏరుకునే పనిలో పడ్డారు. అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఏరుకున్న వారంతా ఏం చేశారు? వెనిజువెలాలోని ఆ బీచ్ లో అంతా బంగారమే. అక్కడికి వెళ్లిన వారంతా బంగారాన్ని పోగేసుకునే పనిలో బిజీగా ఉంటారు. అక్కడి గాకా బీచ్ కు అత్యంత విలువైన బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకొచ్చాయి. దీంతో బీచ్ లో ఉన్న వారంతా వాటి కోసం ఎగబడ్డారు. దొరికిన వాటిని దొరికినట్లు తీసుకుని వెళ్లిపోయారు. కొందరైతే వాటిని భారీ ధరలకు అమ్మేసుకున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికి ఏదో ఒక వస్తువు లభించిందట. అంతేకాదు వారిలో చాలా మంది తమకు దొరికిన వస్తువులను అత్యధికంగా $1500లకు అమ్ముకున్నారు అంటున్నారు. ఈ విషయంపై స్థానిక మత్స్యకారులు మాట్లాడుతూ తమ జీవితంలో ఇలాంటి ఘటనను ఎన్నడూ చూడలేదని, విషయం తెలియగానే ఆశ్చర్యపోయామని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మన దగ్గర ఏదైనా పెద్ద రెస్టారెంట్కి వెళ్తే టిప్ ఇవ్వడం పరిపాటి. అయితే ఎవరైనా మహా అయితే వారు చేసిన బిల్లు మహా అయితే 10% వరకు మాత్రమే టిప్ ఇచ్చి వెయిటర్ని సంతోషపరుస్తారు. ఎక్కువ మంది ₹100 టిప్గా ఇస్తారు. చాలా రేర్గా ఎవరో కొందరు మాత్రమే ₹1000 టిప్గా ఇస్తారు. కానీ ₹1,00,000 టిప్గా ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. వినడం ఎందుకు, ఇప్పుడు మేం చూపిస్తాం, మీరే చూడండి. చెస్టర్లోని వైడనర్ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ చదువుతోన్న జియానా డి ఏంజిలో పెన్సిల్వేనియాలోని ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో వెయిట్రెస్ గా పార్ట్ టైం వర్క్ చేస్తోంది. ఆ రెస్టారెంట్ కి ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నారు. బిల్లు $205 అంటే $15,058 అయింది. జియానా బిల్ తీసుకొచ్చి ఇవ్వగా ఆ కస్టమర్ ఆమెకు షాక్ ఇచ్చాడు. బిల్లు మొత్తానికి మరో $5,000 కలిపి మొత్తం $5,205 టేబుల్ మీద పెట్టి వెళ్లాడు. అంటే మన కరెన్సీలో $3,67,287 అన్నమాట. జియానా వచ్చి చూడగా $5,000 అదనంగా కనిపించాయి. మర్చిపోయాడేమో అని భావించిన జియానా డబ్బులు తిరిగిచ్చేసేందుకు చూసింది. కానీ కస్టమర్ అప్పటికే వెళ్లిపోయాడు. దాంతో అతడు ఆ డబ్బుని టిప్పుగా ఇచ్చాడని ఆమెకు అర్థమైంది. దీని గురించి రెస్టారెంట్ యాజమాన్యానికి చెప్పగా వారు బిల్ పేపర్ని ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇక దాని మీద బిల్ దగ్గర $205 ఉండగా టిప్ దగ్గర 5,000 అని రాసి ఉంది. మొత్తం $5,205గా చూపిస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని టిప్గా అందుకున్న జియానా ఆనందానికి హద్దులు లేవు. ఇంత టిప్పిచ్చిన ఆ వ్యక్తి ఈ రెస్టారెంట్కి రెగ్యులర్ కస్టమర్. ఎంత మంచి మనసుతో తనకు ఇంత భారీ మొత్తాన్ని టిప్గా ఇచ్చారని, తన సొంత ఖర్చులకు వాడబోనని జియానా అంటోంది. ఏదైనా మంచి పని కోసం వినియోగిస్తానని చెప్తోంది. ప్రస్తుతం ఈ స్టోరీ ఫేస్బుక్లో తెగ వైరల్ అవుతోంది. ప్రేమించటం సులువే, కానీ దాన్ని వ్యక్తపరచడం మాత్రం చాలా కష్టం. ఎదుటివారి మనసును అర్థం చేసుకోవడం ఎలా అన్న దానిపై ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అయితే మనసులో ఉన్న ప్రేమను ప్రేమించిన వారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? మనసు పడ్డ అమ్మాయి హృదయాన్ని ఎలా గెలుచుకోవాలి? ఆమెను పెళ్లికి ఎలా ఒప్పించాలి అని తెలిపే పుస్తకాలు మాత్రం ఉండవేమో. కానీ ఇప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. తన గర్ల్ ఫ్రెండ్కు ఆ కుర్రాడు ప్రపోజ్ చేస్తున్న విధానం ఔరా అనిపిస్తోంది. ఇలా కూడా పెళ్లి ప్రపోజల్ తీసుకురావచ్చు అనిపించేలా ఉంది. ఎందుకు ఈ ప్రపోజల్ లవ్ స్టోరీ ఎక్కడ జరిగింది? ఈ సృష్టిలో ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి.
దానిని వ్యక్తీకరించాలంటే అంత సులభం కాదు. ప్రేమ వ్యక్తీకరణకు భాష లేనప్పుడు మరో కొత్త రూపాన్ని అనుసరించాలి. అందుకే ప్రేమికులు టైం చూసి తమకు తోచిన విధంగా ఫ్లవరో లేక రింగో ఇచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఓ యువకుడు తన ప్రేయస్కి ప్రపోజ్ చేసిన పద్ధతి ప్రస్తుతం నెటిజన్లను ఫిదా చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఐర్లాండ్కు చెందిన పౌలా కర్బెజియా, కోనార్ అనే యువకులకు ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ తమలోని ప్రేమను మాత్రం ఒకరికొకరు వ్యక్తపరుచుకోలేదు. కాలం గడిచే కొద్దీ వారిద్దరూ దగ్గరవుతున్నారే తప్ప వారి ప్రేమ మాత్రం బయటపడ్డం లేదు. ఈ క్రమంలో కోనార్ గత మంగళవారం రోజు ఎలాగోలా ధైర్యం చేసి తనలోని ప్రేమను పౌలా కర్బెజియాకు చెప్పేయాలనుకున్నాడు. ఆమె విధులు నిర్వర్తించే చోట పనిచేస్తున్న వారి సహకారం తీసుకుని వెరైటీగా ప్రపోజ్ చేసి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కర్బెజియా నడుపుతున్న ట్రైన్ సరిగ్గా ఏ ప్లాట్ఫామ్ కి వస్తుందో తెలుసుకుని విల్ యూ మ్యారీ మీ అనే వాక్యాన్ని పదాలుగా విడగొట్టి ప్లకార్డులను ప్రదర్శించాడు. దీంతో ట్రైన్ నుంచే ఆ పదాలను గమనించిన ఆమె కోనార్ ప్రపోజ్ చేసిన తీరుకు ఫుల్ ఫిదా అయిపోయింది. వెంటనే పెళ్లికి పచ్చ జెండా ఊపేసింది. ఆ దృశ్యాలను ఓ ప్రయాణికుడు వీడియో తీసి నెట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది కాస్త వైరల్ అయింది. త్వరలోనే ఈ ప్రేమ జంట పెద్దల సమక్షంలో బార్సిలోనాలో వివాహంతో ఒకటి కాబోతున్నారు. ఇవి ఆఫ్ బీట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 TV.